హాయ్ వెల్కమ్ టు స్వదేశీ రుచులు. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను. అది మీకు కూడా చూపించాలని చేస్తున్నాను ఈ వీడియో. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అమూల్ లో ఫ్యాట్ క్రీమ్ తీసుకున్నాను. 2 మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ తీసుకున్నాను, 10 రూపీస్వి. ఇవి 24 గ్రామ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 24 గ్రామ్స్. అండ్ షుగర్. ఇప్పుడు ఈ లో ఫ్యాట్ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకొని దీన్ని బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది 100 ml లో ఫ్యాట్ క్రీమ్ అండి. 100 ml మాత్రమే తీసుకున్నానండి ఈ క్రీమ్ని నేను. 100 ml క్రీమ్కి 1 ప్యాకెట్ మిల్క్ పౌడర్ అయితేనే సరిపోతుంది. ఎక్కువ యూస్ చేస్తే కొంచెం గట్టిగా వస్తుంది మిల్క్ ఈ క్రీమ్ అన్నది. అండ్ దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. క్రీమ్ని ఫస్ట్ సపరేట్గా క్రీమ్ని బ్లెండ్ చేసుకోవాలి. అది కూడా 2 minutes 3 minutes కంపల్సరీ బ్లెండ్ చేసుకోవాలి దీన్ని. ఇది నేను కొత్తగా ట్రై చేశానండి రెసిపీ. ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు షుగర్ స్వీట్నెస్ అనేది కూడా మనకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ దీంట్లో యాడ్ చేసేసాను. ఇది 1 ప్యాకెటే, 10 రూపీస్ది, 24 గ్రామ్స్ మాత్రమే ప్యాకెట్. ముందు స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని తర్వాత బ్లెండ్ చేసుకుంటే పౌడర్ అన్నది పక్కకు ఎగిరిపోవడం లాంటివి జరగవు. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది కూడా 2 minutes కంపల్సరీ బ్లెండ్ చేసుకోవాలి. పూర్తిగా బాగా మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి పౌడర్ క్రీమ్కి. దీంట్లోకి ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా బ్లెండ్ చేయాలి. ఇది కూడా 2 minutes టైం పడుతుంది ఖచ్చితంగా. అండ్ ఈ క్రీమ్ని మీరు ఫ్రిడ్జ్లో నార్మల్ రిఫ్రిజిరేషన్లో అయినా పెట్టుకొని తీసేసుకోవచ్చు, లేదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినేయచ్చు అనమాట. దీంట్లోకి మీరు బిస్కెట్స్ అయినా డిప్ చేసుకొని తినచ్చు. ఓకే, అండ్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలానే తినేయచ్చా అంటే తినచ్చు, నో ప్రాబ్లం. కొంచెం గట్టిగానే ఉంటుంది, పిల్లలైతే తినేస్తారు. కూల్ వెదర్కి మనం పిల్లలకి పెట్టలేము ఇలాంటివి. వెదర్ కూల్నెస్కి మనం ఫ్రిడ్జ్లో పెట్టాలంటే అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నా. నేనైతే మా అబ్బాయికి అలానే చేసి ఇచ్చాను. హీఈస్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు దీంట్లోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇది మళ్ళీ 2 minutes మనం బాగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు బ్లెండ్ చేసినాక మనకి ఇది కొంచెం సాలిడ్ స్టేజ్కి వస్తుంది. సాలిడ్ అంటే మరీ సాలిడ్ కాదు, కొంచెం సెమీ సాలిడ్ టైప్ స్టేజ్కి వస్తుంది మనం బ్లెండ్ చేయడం వల్ల. ఎక్కువ మీరు ఇంకాసేపు కావాలంటే ఇంకొంచెం ఇంకాసేపు అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ క్రీమ్ రెడీ అయిపోయింది. మీకు దీని కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. యాక్చువల్గా డీప్ ఫ్రిడ్జ్ అవసరం లేదు ఈ క్రీమ్కి, నార్మల్ రిఫ్రిజిరేటర్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. పిల్లలకి కిండర్ జాయ్స్ వస్తుంటాయి ఇప్పుడు, చిన్న బౌల్స్, దాంట్లో చిన్న బాల్ పెట్టేసి క్రీమ్లో డిప్ చేసి పెట్టేసి ఇస్తారు కదా, ఆ టైప్ ఉంటుంది ఇది. టేస్ట్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ కూల్ వెదర్కి మనం కూల్గా ఉండే ఐస్ క్రీమ్స్ పెట్టలేము, వాళ్ళు ఐస్ క్రీమ్స్ అడుగుతారు. అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. ఓకే, ఇది షిఫ్ట్ చేసేసాను. అండ్ ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 hour పెట్టి తీసానండి నేను ఇది. అండ్ ఇప్పుడు దీంట్లోకి నేను బర్బన్ బిస్కెట్స్ యూస్ చేస్తున్నా. దాంట్లో ఉన్న బిస్కెట్స్కి ఉన్న క్రీమ్ని సపరేట్ చేసేస్తున్నా. 3 బిస్కెట్స్ నుంచి క్రీమ్ సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బిస్కెట్స్ ఇప్పుడు సపరేట్గా పెట్టేసి దీనిలో క్రష్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఈ క్రీమ్ని
యాడ్ చేసేసుకోవాలి. బర్బన్ బిస్కెట్స్లో ఉండే క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మీరు చాక్లెట్ ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆరెంజ్ ఫ్లేవర్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు బిస్కెట్స్వి. దీంట్లోకి యాడ్ చేసేసుకొని దీన్ని కొంచెం బాగా మిక్స్ చేయాలి. మనకు ఇది కొంచెం లంప్స్గా ఉంది కదా, ఈ లంప్స్ అనేవి కొంచెం మనం మిక్స్ చేయడం వల్ల కొంచెం క్రష్ అవుతాయి, సో ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ ఇది క్రీమ్ యాడ్ చేస్తున్నాను, స్వీట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో షుగర్ పౌడర్ అనేది 2 టేబుల్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే తీసుకోవాలి. అది 100 ml లో ఫ్యాట్ క్రీమ్కి ఇదంతా చేస్తున్నది నేను. మీరు మీ స్వీట్నెస్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు నచ్చినంత క్రీమ్ యూస్ చేసుకోవచ్చు. బట్ మెజర్మెంట్ అనేది పక్కాగా ఉండాలి, అప్పుడే రెసిపీస్ ఏవైనా కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతాయి. ఓకే, ఇది మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన దీంట్లోకి నేను ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకోండి అని చెప్పాను కదా మీకు, అలా క్రష్ చేసి పెట్టిన ఈ బిస్కెట్స్ని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నా. పౌడర్ చిన్న చిన్న స్మాల్ పీసెస్ కూడా దీంట్లో బిస్కెట్ పీసెస్ కూడా పడతాయి. సో ఇది యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. బిస్కెట్స్ అయితే మెత్తగా ఫ్రిడ్జ్లో పెడితే ఇది మాత్రం పక్కా. అండ్ బయట పెడితే కూడా ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది ఈ బిస్కెట్స్కి. ఇంకో విషయం, నేను ఈ క్రీమ్లోకి రెడీ బిస్కెట్స్ని డిప్ చేసుకొని తిన్నాను. మనం ఇప్పుడు దీంట్లోకి మీకు డైరెక్ట్గా క్రీమ్ అలానే తినేయాలి అనుకుంటే అలానే తినేయచ్చు. బిస్కెట్స్ని డిప్ చేసుకొని తింటామంటే డిప్ చేసుకొని కూడా తినేయచ్చు. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో తిరిగి మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.